లాస్ట్ ఇంటర్వ్యూలో మీరు పిల్లల గురించి మాట్లాడారు. ఈ సినిమాలో మీరు ఒక మదర్గా యాక్ట్ చేశారు. ఆ మాతృత్వాన్ని గురించి మాట్లాడంటే అంటే పిల్లల గురించి మాట్లాడారు అప్పుడు ఒక ఇంటర్వ్యూలో. ఈ సినిమాలో మీరు మదర్గా చేశారు కదా, ఆ మాతృత్వాన్ని ఎలా ఎంజాయ్ చేశారు? I didn't answer the question, sorry, what? Oh, okay. అదా ఓకే. దీంట్లో వచ్చి ఎస్ యూర్ రైట్, ఒక మదర్గా ప్లే చేశాను. అదే అతను చెప్పినట్టు దీంట్లో వచ్చి ఒక సాఫ్ట్ సైడ్ ఉంటుంది. బికాస్ షీఈ్ నాట్ ఒక క్యారెక్టర్గా చేసిన షీ నాట్ అ వైలెంట్ క్యారెక్టర్. చాలా ఒక సాఫ్ట్ అమ్మాయి, పెళ్లి చేసుకుంటుంది, ఒక బిడ్డ ఉంది, అండ్ దాంట్లో ఒక ప్రాబ్లం జరుగుతుంది. వై షీ హెస్ టు బీ సింగిల్ మదర్. ఒక సింగిల్ మదర్ కథ మీరు చూసింటారు. బికాస్ ఆబ్వియస్లీ యూ డోంట్ సీ మై లవ్ ఇంట్రెస్ట్. ఇట్స్ ఎ సింగిల్ మదర్ స్టోరీ. దాంట్లో ఏం జరుగుతుంది, దాంట్లో ఎలా ఒక ట్విస్ట్ అవుతుంది, ఎందుకు అది వైలెంట్ అవుతుందని ఒక క్యారెక్టరైజేషన్. సో ఇట్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ గ్రాఫ్. నాకు ఒక అంటే ఫ్రమ్ అ సాఫ్ట్ టు వైలెంట్ అనేది అది తెలుసు, నాకు న్యాచురల్గానే వస్తుంది అనుకుంటారు మీరు. అంటే అది కాదు, నేను ఐఎమ్ నాట్ అ వైలెంట్ క్యారెక్టర్, బట్ ఇన్ దిస్ మూవీ ఐ థింక్ ద సాఫ్ట్నెస్ కేమ్ అవుట్ లిటిల్ బిట్ మోర్, విచ్ ఐ లైక్ ఇన్ ద ఫిల్మ్. ఆనెస్ట్లీ దట్ వాస్ మై ఛాలెంజ్ టు పోర్ట్రేట్ యూ, అండ్ ఐ థింక్ ఐవ్ డన్ అ గుడ్ జాబ్. హోప్ఫుల్లీ యూ విల్ ఎంజాయ్ ఇట్. ఇందాక మీరు మాట్లాడుతూ హనుమాన్ చిన్న సినిమా అని అన్నారు. ఇప్పుడు సీక్వెల్ జై హనుమాన్ వస్తుంది. మీ క్యారెక్టర్ హనుమాన్తోనే ఆగిపోయిందా? ఇందులో కూడా అది మీరు ప్రశాంత్ వర్మ ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరు ఆయన ఫోన్ చేసి అడగండి. హలో సార్, హౌ ఆర్ యు? Hi, good. First question, Shashank. Hi, Shashank. Hi, Andy. It's April 11th is a memorable day. Yeah. అయితే 21 years back. అవునండి. సో ఆ ఫిల్మ్కి పనిచేసిన సినిమాటోగ్రాఫర్ కానీ డైరెక్టర్ కానీ హై పొజిషన్స్కి వెళ్ళారు. మీరు 21 yearsలో అంటే కొంచెం అప్ అండ్ డౌన్స్ కెరియర్లో ఇచ్చేశారు. సో అప్పుడు సినిమా సూపర్ హిట్. దాని తర్వాత మీకు కొన్న ఆపర్చునిటీస్ రాలేదా? సో ఏంటి కెరియర్ కానీ బట్ 20 years వరకు ఇప్పుడు స్టిల్ యూ ఆర్ డూయింగ్ ఎ లీడ్ క్యారెక్టర్. దట్స్ గుడ్. కెరియర్ వైజ్ ఇస్ 20 years. సో వాట్ ఆర్ ద థింగ్స్ బిట్వీన్ దట్ 20 years? అదే ఎగ్జాక్ట్ మీరు అడిగిన అన్ని క్వశ్చన్ పర్ఫెక్ట్ అండి. బట్ దానికి ఎగ్జాక్ట్ ఆన్సర్ నా దగ్గర ఉండదు. అంటే ఎందుకు ఇలా అయింది, ఎందుకు ఇంకా సక్సెస్ ఇంకా హయ్యర్ లెవెల్కి వెళ్ళలేదు అనడానికి ట్రూలీ నా సైడ్ నుంచి ఎఫర్ట్స్ అయితే సేమ్ ఉన్నాయండి. బట్ ఇట్స్ అంతే, అది అవ్వాలి అన్నప్పుడు అవుతుంది. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. మీరు అన్న ఇప్పుడు మా డైరెక్టర్ అయినా మా డిఓపి అయినా ఏ లెవెల్లో ఉన్నారో నేను కూడా ఆ లెవెల్కి వెళ్తాను అనుకుంటున్నానండి. హోప్ ఆల్ ది బెస్ట్ సార్. యా థ్యాంక్ యూ సో మచ్ అండి. వరలక్ష్మి గారు, హాయ్ మ్యామ్. మీరు వర్సటైల్ హీరోయిన్ కానీ అన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్. సో నేను ఒకటి చూసా, కన్నుమోచి అప్డేట్ చెప్తారు. అంటే మీరు డైరెక్షన్ కూడా చేశారు కదా, అది ఆ సినిమా అప్డేట్ ఏదో ఎక్కడ చూస్తే ఆర్టికల్ మేలో రిలీజ్ అని చెప్పన్నారు కదా, ఉందా? నేను డైరెక్షన్ అనౌన్స్ చేసి చాలా రోజైంది, అంటే ఇయర్స్ బ్యాక్. బట్ దాని తర్వాత థ్యాంక్స్ టు మన తెలుగు ఐ హావ్ స్టాప్డ్ ఇట్ బికాస్ ఐఎమ్ బిజీ ఇన్ తెలుగు అండ్ ట్రైంగ్ టు ఎంటర్టైన్ ద తెలుగు ఆడియన్స్. సో ఐ హావ్ నాట్ గాన్ టు డైరెక్షన్ yet, but when I do I will let you know. No, Kanmochi update, it's there or no, it's not happening right now because I haven't gone into the work of that. Kannamuchine kada meer adigedi, not yet gone into the work of it. Okay, thank you. Hi, this is Radhakrishna Kumar. Please subscribe to India Glitz Telugu. Hi, this is Varsha Bollama. Please subscribe to India Glitz Telugu. Hi, this is Banda Ganesh. Please subscribe India Glitz తెలుగు. చూస్తూనే ఉండండి ఇండియా గ్లిట్స్ తెలుగు. నేను పృథ్వీరాజ్ అండి. మీ అందరికీ 30 years ఇండస్ట్రీ అని తెలుసు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.